పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 1 తోటి బాగా హారిస్తే నాకు శేషము 2 వచ్చింది. ఒక పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 1 తోటి బాగా హరింపిస్తే నాకు శేషం 1 వచ్చింది. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 2 తోటి డివైడ్ చేస్తే బాగా హారిస్తే నాకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. శేషము 1 వచ్చింది, శేషము 1 వచ్చింది. అదే పి ఆఫ్ ఎక్స్ని క్వాడ్రటిక్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 తోటి బాగా హారిస్తే శేషం ఎంత? ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఈ మోడల్ దొరకదు సార్. రైట్, నేను డిస్కస్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ మైనస్ 1. పి ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ 1 తోటి డివైడ్ చేస్తే శేషం 2 వస్తుంది. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 2 తోటి డివైడ్ చేస్తే శేషం 1 వస్తుంది. పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 తోటి చేస్తే, ఈ మోడల్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 తోటి చేస్తే శేషం ఎంత? జనరల్గా మనకు టెక్స్ట్ బుక్లో కింద ఓన్లీ డిగ్రీ 1 వరకే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ డిగ్రీ 2 డిగ్రీ 3 కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నా ఫస్ట్ థింగ్ ఇది మనం చెరిపేద్దాం. మనం ఏమన్నాం సార్, ఇక్కడ నేను ఒక పాయింట్ రాశాను, ఇక్కడ చూడండి సార్. ఈ పాయింట్ మీకు అర్థమవుతే ఆన్సర్ వచ్చినట్టే. రైట్, కింద గనక మనము డిగ్రీ 2 తోటి డివైడ్ చేస్తే ఆన్సర్ డిగ్రీ 0 అయినా అయి ఉండాలి, డిగ్రీ 1 అయినా అయి ఉండాలి. డిగ్రీ 0 అయినా డిగ్రీ 1 అయినా అంటే జనరిక్ ఫామ్ ఏంటి? పిఎక్స్ ప్లస్ 2. జనరిక్ ఫామ్ ఏంటి? పిఎక్స్ ప్లస్ 2. సో దీని యొక్క జనరిక్ ఫామ్ పిఎక్స్ ప్లస్ క్యూ. పి అండ్ క్యూ వాల్యూలు కనుక్కుంటే ఆన్సర్ వచ్చింది. పి గనక 0 అవుతే డిగ్రీ 0 వస్తుంది, పి గనక 0 కాకపోతే డిగ్రీ 1 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ పిఎక్స్ ప్లస్ క్యూ ఫామ్లో ఉండాలి. ఎందుకు? డివైడ్ చేసేది డిగ్రీ 2 కాబట్టి ఆన్సర్ డిగ్రీ 0 అయినా అయి ఉండాలి, డిగ్రీ 1 అయినా అయి ఉండాలి. ఒక నంబర్ 3 తోటి బాగా ఆరిస్తే 0 1 2 రిమైండర్ వస్తుంది. అలానే ఒక పి ఆఫ్ ఎక్స్ని డిగ్రీ 2 తోటి డివైడ్ చేస్తే డిగ్రీ 0 లేకపోతే డిగ్రీ 1, డిగ్రీ 0 లేకపోతే డిగ్రీ 1. నా ఇక్కడ చూడండి సార్, పి ఆఫ్ ఎక్స్ సొల్యూషన్ చూడండి, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్కి మనము 2-3 ప్రాబ్లమ్స్ చేసి దాన్ని షార్ట్కట్ డిస్కస్ చేస్తే మీకు ఐడియా వచ్చినట్టే సార్. ఒక నంబర్ని ఎక్స్ మైనస్ 1 తోటి డివైడ్ చేస్తే 2 వచ్చింది. అంటే ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 1 పెట్టుకుంటే నాకు శేషం ఎంత? 2. దాని అర్థం అది. ఒక పి ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 2 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? 1. అంటే ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 2 పెట్టుకుంటే మనకు శేషం ఎంత రావాలి? 1. ఇది అర్థమైంది కదా సార్. పి ఆఫ్ 1 ఈక్వలెంట్ టు 2, పి ఆఫ్ 2 ఈక్వలెంట్ టు 1. ఈ ఆన్సర్ ఏమో పిఎక్స్ ప్లస్ క్యూ, ఈ ఆన్సర్ ఏమో పిఎక్స్ ప్లస్ క్యూ. అంటే పి ఆఫ్ ఎక్స్ని నేను ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 తోటి డివైడ్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుందో నాకు తెలియదు, కానీ శేషం మాత్రము పిఎక్స్ ప్లస్ క్యూ ఫామ్లో ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్తుందో తెలియదు, కానీ ఆన్సర్ మాత్రము పిఎక్స్ ప్లస్ క్యూలో ఫామ్లో ఉంటుంది. ఇంతవరకు క్లియరా సార్? పి ఆఫ్ ఎక్స్ ఈక్వలెంట్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో మనకు తెలియదు, కానీ శేషం మాత్రము పిఎక్స్ ప్లస్ క్యూ. కాబట్టి ఎక్స్ బదులు 1 పెట్టుకోండి. 1 పెట్టుకుంటే పి ఆఫ్ 1 ఈక్వలెంట్ టు 1 మైనస్ 1 0 ఇంటూ ఎనీథింగ్ 0 ఈక్వలెంట్ టు పి ప్లస్ క్యూ. ఎక్స్ బదులు 2 పెట్టుకోండి. 2 పెట్టుకుంటే పి ఆఫ్ 2 ఈక్వలెంట్ టు 2p ప్లస్ క్యూ. ఇంతవరకు క్లియర్ కదా సార్? పి ఆఫ్ 1 వాల్యూ ఎంత? 2. పి ఆఫ్ 2 వాల్యూ ఎంత? 1. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత? -1. క్యూ వాల్యూ ఎంత? 3. పి -1 Q3, పి -1 Q3. కాబట్టి ఆన్సర్ ఎంత? -x ప్లస్ 3. కాబట్టి ఆన్సర్ ఎంత? -x ప్లస్ 3. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?
రైట్? ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఇక్కడ వరకు మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, కానీ కొంచెం డిఫికల్ట్ చేస్తే మీరు సాల్వ్ చేయలేరు, కానీ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి సార్, ఫస్ట్ థింగ్ x-1 x-2 డిగ్రీ 2లో ఉంది. డిగ్రీ 2లో ఉంటే ఆన్సర్ ఏం కావాలి? డిగ్రీ 0 కానీ డిగ్రీ 1 కానీ, అంటే జనరిక్ ఫామ్ ఏంటి? px ప్లస్ క్యూ. x-1 తోటి డివైడ్ చేస్తే శేషం 2. ఎక్కడ x పెట్టుకున్నా x బదులు 1 పెట్టుకుంటే నాకు శేషం 2 రావాలి. p(1) = 2. ఎక్కడ x 2 పెట్టుకుంటే నాకు శేషం ఎంత రావాలి? 1 రావాలి. దాని తర్వాత సబ్స్టిట్యూట్ చేశాను. pని x-1 ఇంటూ x-2 ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో నాకు తెలియదు. q(x) ప్లస్ px ప్లస్ క్యూ. x బదులు 1 పెట్టుకున్నాను. p(1) = 2p ప్లస్ క్యూ = 2 వచ్చింది. x బదులు 2 పెట్టుకున్నాను. 2p ప్లస్ క్యూ = 1 వచ్చింది. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే p -1 q 3. కాబట్టి ఆన్సర్ ఎంత? -x + 3. -x + 3. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?